హాయ్ గైస్! ఇప్పుడే 'కింగ్డమ్' మూవీ చూడటం జరిగింది. సినిమా అయితే చాలా చాలా బావుంది. కానీ అందరు ఆడియన్స్‌ని ఇది సాటిస్ఫై చేసిద్దా లేదా అనేది చూడాలా. ఎందుకంటే ఇది ప్యూర్ స్టోరీ మీద నడిచే సినిమా. మూవీ ప్లాట్ వచ్చేసరికి శ్రీలంక కోస్టల్ ఏరియాలో ఉండే ఒక ట్రైబల్స్ గురించి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే చిన్న చిన్న ఎమోషన్ సీన్స్ ని డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నారు అండ్ ఈ వర్కౌట్ అయింది స్క్రీన్ మీద. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేపాటికి విజయ్ దేవరకొండ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్. ఇంతకు ముందు విజయ్ దేవరకొండ వేరు, ఈ కింగ్డమ్ లో ఉన్న విజయ్ దేవరకొండ వేరు. ఒకే అగ్రెషన్ ఒకే ఎమోషన్ తో మూవీ మొత్తాన్ని చాలా బాగా లాక్కొచ్చాడు. అండ్ నెక్స్ట్ సత్యదేవ్. మీకు తెలుసు చాలా వర్సటైల్ యాక్టర్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో దూరిపోతాడు. సేమ్ ఈ 'కింగ్డమ్‌లో' కూడా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మధ్యలో ఉండే ఎమోషనల్ సీన్స్ చాలా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ మూవీకి ప్లస్ పాయింట్ కూడా అదే. వెంకటేష్ అయ్యర్ అసలు ఇతని గురించి మాట్లాడాలి. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా మంచి స్పీచ్ ఇచ్చాడు కదా! ఆ స్పీచ్ లాగానే ఈ మూవీలో క్యారెక్టర్ కూడా చింపేశాడు. అసలు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇతనిదైతే. ద మోస్ట్ వాంటెడ్ మ్యాన్ అనిరుద్. చెప్పాల్సిందే ఇతని గురించి. టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు అసలు ఎక్కడా డ్యూటీ ఆపలేదు. స్టోరీ బాగుండి దానికి తగ్గ యాక్టర్స్ ఉంటే మాత్రం అనిరుద్ని ఎవ్వరూ ఆపలేరని మళ్ళీ ప్రూవ్ చేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనిరుద్ కోసమనే సినిమాకి వెళ్ళాల్సిందే. అనిరుద్ గురించి ఒక్క మాట చెప్పాలా. మూవీ అంతా అయిపోయింది, బయటకు వచ్చేసాం, బండి స్టార్ట్ చేసాం. ఒక మ్యూజిక్ వినిపిస్తూ ఉంది. చెవులు ఇయర్ ఫోన్స్‌లో మేము వినిపిస్తూనే ఉంది. బయటకు వచ్చినా కూడా. ద పీక్ థియేటర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు అనిరుద్ మాత్రం. ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా! స్టోరీ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి చాలా మంది ఆడియన్స్‌ని కనెక్ట్ చేయలేకపోవచ్చు. మూవీ అయితే బాగుంది. మూవీ వాచింగ్ వర్తా అంటే వర్త్. మూవీ చూడొచ్చు.